అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. రేపు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అటు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉండడంతో మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ పెను సవాలుగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 279 మంది మృతి చెందారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 47 మంది డిఎన్ఏలు సరిపోయాయి. 47 మందిలో 44 మంది కుటుంబ సభ్యులు సంప్రదించగా ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు అధికారులు. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణుల ఆధ్వర్యంలో డిఎన్ఏ ప్రక్రియ కొనసాగుతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో డిఎన్ఏ పరీక్షలు కీలకంగా మారాయి. అయితే ఈ ప్రక్రియలోనూ అనుకోని అడ్డంకులు తలెత్తుతున్నాయి. సివిల్ ఆస్పత్రి పోస్టుమార్టం గది వెలుపల హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమ వారి పూర్తి శరీర భాగాలను అంత్యక్రియల నిమిత్తం అప్పగించాలంటూ మృతుల బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అదలా ఉంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా విజయ్ రూపానీ భౌతికాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వి వెల్లడించారు. విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహంకి డిఎన్ఏ సరిపోయింది. దీంతో అది రూపానీదేనని నిర్ధారించుకున్నామని సంఘ్వి తెలిపారు. సోమవారం ఉదయం సివిల్ హాస్పిటల్ నుంచి విజయ్ రూపానీ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో గుజరాత్ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక విమాన ప్రమాదానికి సంబంధించి టర్కీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 7878 విమానం మెయింటెనెన్స్ ను తమ దేశానికి సంబంధించిన సంస్థ చూసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఎయిర్ ఇండియా, టర్కీ టెక్నిక్ మధ్య 2024-25లో ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. అందులో బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకు చెందిన ఈ రకం విమానానికి టర్కీ టెక్నిక్ మెయింటెనెన్స్ నిర్వహించలేదని స్పష్టం చేసింది.